నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పయనంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నేడు సాకారమైంది. ఏపీ ఆర్థిక రంగానికి, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రారంభం కానుంది. ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. ఈ రోజు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ప్రధాని మోడీ ఈ ఉదయం ఈ విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసింది. 4727 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో రూపుదిద్దుకుంది. ఈ విమానాశ్రయాన్ని అత్యంత అధునాతన సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. ఎయిర్ బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో 2 రన్వేలు నిర్మించారు. పారిశ్రామిక అవసరాల కోసం 5000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సామర్థ్యంతో ప్రత్యేక కార్గో టెర్మినల్, లాజిస్టిక్ జోన్ను ఏర్పాటు చేశారు. 2 అంతస్తుల్లో 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ప్రయాణికుల టెర్మినల్ భవనం ఆధునిక సౌకర్యాలతో ఆకట్టుకుంటోంది. ఇందులో కేంద్రీకృత ఏసీ, వేగవంతమైన చెక్ ఇన్ కౌంటర్లు, సహజ కాంతి ప్రసరించేలా పర్యావరణ హిత డిజైన్లు ఉన్నాయి. 55 మీటర్ల ఎత్తులో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఏటీసీ టవర్ 360 డిగ్రీల కోణంలో విమాన సమాచార సేవలను అందిస్తుంది. సముద్ర తీరానికి దగ్గరగా ఉండటంతో ఎగిరే చేప ఆకృతిలో ఈ విమానాశ్రయాన్ని డిజైన్ చేశారు. జిఎంఆర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలు ఉట్టిపడేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రవేశ ద్వారం వద్ద భారీ ఏటి కొప్పాక బొమ్మ, లోపల తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ, పెన్సిల్ బంగ్లా, మామిడి చిత్రాలతో అలంకరించారు. ఉత్తరాంధ్ర వైభవాన్ని చాటే తప్పెటగుళ్ళు, విజయనగరం కోట, అరసవెల్లి, సింహాచలం, శ్రీముఖలింగం వంటి క్షేత్రాల చిత్రాలను కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రారంభోత్సవంలో భాగంగా 13,750 మంది గిరిజన మహిళలతో సాంప్రదాయ ధింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నృత్యంతో ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో పర్యాటక, పారిశ్రామిక రంగాలకు కొత్త మార్గాన్ని చూపనుంది. 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం, ఎయిర్ సైడ్, ల్యాండ్ సైడ్ సర్క్యులేషన్ వసతులు కల్పించారు. జిఎంఆర్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఏరోసిటీల అనుసంధానం ద్వారా ప్రత్యక్షంగా 15,000 మందికి, పరోక్షంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 5.85 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నవ్యాంధ్ర ప్రగతిలో ఈ విమానాశ్రయం ఒక కీలకమైన అడుగు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి 3 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేశారు. భారీ ఎల్ఈడి స్క్రీన్లను అమర్చారు. భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ వందలాది సీసీ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. వాణిజ్య విమాన కార్యకలాపాలు 17వ తేదీన ప్రారంభం కానున్నాయి. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.